సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే అండి, నా పేరు శ్రీను, అది అనకాపల్లి. అయితే మన శ్రీనివాస్ గారు వచ్చి శ్రీనుబాబు ఇలాగా మనం కొత్తగా క్రియేట్ చేయాలి వినాయకుడిని, అందరూ పెట్టినట్టు కాకుండా కొత్తగా అది ఉపయోగపడాలి, జనాలకు ఉపయోగపడాలి, అందరికి ఉపయోగపడాలంటే అయితే ఏం చేద్దాం అంటే బెల్లంతో చేద్దాం శ్రీను అంటే. బెల్లంతో అయితే ఈ కొత్తగా మన ఇండియాలో కూడా ఎక్కడ లేనిదన చాలా బాగుంటది, దానికి మనకు ఫుల్ కోఆపరేషన్ చేద్దాం అని చెప్పి ఆయన కూడా ముందుకు వచ్చారు, నేను ముందుకు వచ్చాను. అయితే మన నెల 10 రోజుల నుంచి కూడా ఈ సంకల్పం నిర్ణయించుకొని ఆయన్ని నిర్మించడానికి మాకు మంచి 20 మంది స్టాఫ్ తోనే డే అండ్ నైట్ చేస్తూ ఈ బెల్లం కూడా గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి రప్పించారు. బెల్లం 18 ఇంచుమించుగా ఇప్పటి వరకు 18 టన్నులు బెల్లం మనకి ఇచ్చారు 75 ఫీట్స్ తోనే. ఇది కూడా ఇది చాలా చక్కగా తయారు చేయాలి. మేము దృఢ సంకల్పంతో ముందుకు దిగుతూ ఈ 2-3 రోజులు పూర్తి చేయడం కూడా మేము ఇంకో స్టాఫ్ పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాము. అలాగే ఈ భక్తులందరూ కూడా భక్తులు ఈ వింతగా మన దేశంలో గల అత్యంత ఇదిగా హైట్ అయింది స్పెషల్ గా వినాయకుడు బెల్లంతో తయారుపడిన అన్నది గొప్పగా ఉన్నది. అందరూ కూడా భక్తులు దర్శించుకొని ఈ వినాయకుడిని కృపకు పాత్ర కావాలని కోరుకుంటూ గాజువాక డిపో కొత్తనకోనపాలెంలో కొత్తగా ప్లాన్ చేసినాం. మేము లంబోదరా ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్నామండి. ఇది భారీగా ఇదేంటంటే మేము ఎలా ఆలోచించామంటే ఎకో ఫ్రెండ్లీగా ఆలోచించాం అనమాట. ఏంటంటే ఎంత డబ్బులు పెట్టి మొత్తం అంతా వేస్ట్ చేసేస్తున్నారు అంటే సరిగ్గా నిమజ్జనం అవ్వలేక, సరిగ్గా క్రెయిన్లు అయ్యి లేక, తీసుకెళ్లి కలపలేక అదంతా ఇక్కడే వదిలేసి గ్రౌండ్ ఏంటంటే గ్రౌండ్ మళ్ళీ యూజ్ చేస్తారు కదా, అప్పుడు మొత్తం పిల్లలు చేయడం, కుక్కలు, పందులు అన్ని ఇదిగా పాడైపోతుంది. అందుకే దాన్ని ఎకో ఫ్రెండ్లీగా బెల్లం వినాయకుడిని తయారు చేద్దాం. ఎందుకంటే ప్రత్యేకంగా బెల్లం ఎందుకు తీసుకున్నాం అంటే ఇప్పుడు ప్రతి కార్యక్రమంలో ఫస్ట్ పూజకి బెల్లమే వాడతారు ప్రసాదం కింద. అందుకోసం ఆ బెల్లం వినాయకుడిని మేము ఆలోచించి బెల్లంతో వినాయకుడిని తయారు చేయాలి. ఈ బెల్లం ఏమొచ్చి మనకి రాజస్థాన్ నుంచి వస్తుంది. ఈ బెల్లం మొత్తం ఇక్కడ నిర్వాహకులు మొత్తం అనకాపల్లి వాస్తవికులు, వాళ్ళందరూ ఇక్కడే అనకాపల్లి నుంచి వచ్చి సుమారు ఒక నెల రోజుల నుంచి ఇక్కడే ఉండిపోయి ఇక్కడే మొత్తం అంతా తయారు చేస్తున్నారు. మొత్తం 18 టన్నులు ఇప్పటి వరకు ఉపయోగించారు ఈ బెల్లం. మా ట్రస్ట్ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉండి ఆ రోజంతా అలా కంటిన్యూ డే అండ్ నైట్స్ వర్కులు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు సుమారు నెల రోజుల నుంచి అవుతుందండి. 2-3 రోజులు పడుతుంది. నమస్తే అండి. ఇప్పుడు గాజువాక డిపో కొత్తనకోనపాలెం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ లంబోదరా ట్రస్ట్ ఆధ్వర్యంలో బెల్లం వినాయకుని పెడదామని మా అబ్బాయి చెప్పడం జరిగింది. అంటే బెల్లంతో డాడీ ఏదో స్పెషల్ గా విగ్రహం పెడదాం, అదైతే మనకి భక్తులందరూ కూడా చూసి ఆదరిస్తారని చెప్పారు. సరే అయితే ఏ ప్లాన్ లో ఉన్నారంటే ఇలా బెల్లంతో పెడదాం అని చెప్పారు. అదే కాన్సెప్ట్ మా శిల్పి అనకాపల్లి శ్రీనిగారు ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడడం జరిగింది. సరే సార్ నేనైతే చేస్తాను, కాకపోతే నాకు కొద్ది టైం ఉండాలని కూడా ఆయన చెప్పి కొన్ని ప్రికాషన్స్ చెప్పారు. మాకు ముందుగా బెల్లం అది రావాలి, అది దాన్ని పెట్టి, ఎందుకంటే మేము ఎన్నో మట్టి బొమ్మలు ఇప్పటివరకు చేసాం కానండి బెల్లంతో అయితే ఇప్పటివరకు తయారు చేయలేదు, మీరు కోఆపరేట్ చేస్తే మేము కోఆపరేట్ చేస్తామని చెప్పి శిల్పి గారు చెప్పినంటే మేము ఒక 40 షాపుల వరకు తిరిగి బెల్లం షాపులు, హోల్సేల్ షాపులు కానీ తర్వాత రైతుల దగ్గర కూడా తిరిగి కనుక్కున్నాం ఎలాగా ఏంటి అనేది. దీని తర్వాత చూస్తే సరే అని చెప్పి పలానా బెల్లం పలానా దగ్గర అయితే ఆ బెల్లం మనకి నించుంటది అని చెప్పి రాజస్థాన్ బెల్లం అని చెప్పారు. వాళ్ళు దాదాపు ఒక 2 నెలల వరకు, 2 నెలల నుంచి 3 నెలల వరకు, అంటే గాలి అది వాటర్ తవలకుండా అయితే 3 నెలల వరకు ఉంటదని చెప్పారు. దాంతో పాటు మనకి 1 నెల రోజులు కూడా అయితే బాగుంటదని చెప్పి దాని మీద ఏ డస్ట్ అది పట్టకుండా కూడా సీల్ చేసే వాళ్ళే కూడా మనకి అది పంపించడం జరిగింది. దాంతో పాటు ఇప్పుడు వరకు ఆంధ్ర అది మన ఇండియా మొత్తం మీద కూడా ఇలాంటి విగ్రహం ఎవరు పెట్టలేదు ఇప్పుడు వరకు బెల్లంతో. ఇది మనమే ఫస్ట్ టైం. అది మన గాజువాక నియోజకవర్గం, అది మన వెస్ట్ నియోజకవర్గం నుంచి మనం పెట్టడం జరిగింది. దీంతో పాటు గణబాబు గారికి కూడా మెసేజ్ చెప్పాం. అయితే సార్ అన్నారు సరే జాగ్రత్త చూసుకోండి, బెల్లం వినాయకుడు దేవుడి కాన్సెప్ట్ మంచిదే, అక్కడ జాగ్రత్త అన్ని సదుపాయాలు కూడా మీరు అందరి దగ్గర నుంచి చూసుకోండి, ఏ ఒక్కటి ఏం ప్రాబ్లం ఉన్నా నాకు ఏదైనా తెలియచేయండి అని కూడా సార్ కూడా మాకు సపోర్ట్ చేసి వెంటనే గ్రౌండ్ కూడా ఆయన మాకు సహకరించారు. అయితే ఈ మాకు స్లిప్ చెప్పినట్టు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వరకు ఇప్పుడు 75 అడుగుల విగ్రహాన్ని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మేము అనుకోవడం అయితే మనది 75 అడుగులు పెద్ద విగ్రహాన్ని మనం ముందుకు వచ్చి మనం చెప్పడం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా ఎవరికి కూడా ఎటువంటి సరుకు లేకుండా వాళ్ళకి టాయిలెట్లు అయినా, ఫస్ట్ ఎయిడ్ అయినా, తర్వాత వాళ్ళకి ఎటువంటి లైన్ లో రావడానికి, క్యూ లైన్ లో రావడానికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడానికి ట్రస్ట్ అందరూ కూడా మేము తగిన జాగ్రత్తలు తీసుకున్నాము. ఇది ఒక 21 రోజు, రేపు 7వ తారీఖు నుంచి రేపు 28వ తారీఖు వరకు 21 రాత్రులు పూర్తి చేసుకుని సోమవారిని 28వ తారీఖు శనివారం నాడు నిమజ్జనం చేయడానికి ఓన్లీ పాలతో పైన అభిషేకం చేస్తారు. అది చేసిన తర్వాత కింద ఉత్సవ విగ్రహం ఉంటుంది, ఆ ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్లి మేము నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ విగ్రహం తారీఖు 75 అడుగుల తారీఖు బెల్లం విగ్రహాన్ని మాత్రం వచ్చిన భక్తులకి ప్రసాద రూపంలో ఇవ్వాలని మా కమిటీ సభ్యులందరూ కూడా నిర్ణయించుకున్నారు.